ఈ ఏపీఎన్యూస్ అసోసియేషన్ ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాదు. ఏ రాజకీయ పార్టీ ప్రలోభాలకు లోపడే సమస్య లేదు. ఏపీఎన్యూస్ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాసే అవకాశం లేదు. ఆ విధంగా ప్రచారం చేస్తే వారు చరిత్ర అయిపోతాయి చెప్పేసి మేము తెలియపరచుకుంటున్నాం. నేను నమ్మక ద్రోహం చేయలేదు. వాళ్ళ సమైక్య ఉద్యమానికి ద్రోహం చేశారు మా రాష్ట్ర నాయకత్వం. అది గ్రహించారు మా యొక్క ఉద్యోగులు, ఓటర్లు గ్రహించి ఈ ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం తప్పుడు విధానాలతో 66 రోజులు సమ్మె చేసిన తర్వాత ఇంతవరకు కూడా సిడబ్ల్యూసీలో తీసుకునే నిర్ణయం ప్రకారం టీ బిల్లు అసెంబ్లీకి వచ్చింది. 66 రోజుల సమ్మె ప్రకారంగా ఒక్క పాయింట్ కూడా మన కన్సిడర్ చేయలేదు కాబట్టి రాష్ట్ర సంఘం ఫెయిల్ అయ్యింది. వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నిన్న అఖిల పక్షం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అతను రాజకీయంగా వెళ్లటం కోసం, రాజకీయ లబ్ధి కోసం, అతని యొక్క ఉనికి కాపాడుకోవటం కోసం నిన్న మరి అఖిల పక్షం ఏర్పాటు చేసేట టోటల్ గా ఫెయిల్ అయింది. మాకు శ్రీకాకుళం, చిత్తూరు వరకు మొత్తం హైదరాబాద్ సిటీతో సహా 16 యూనిట్లున్నాయి. 16 యూనిట్లు తాలూకాలు, మెజారిటీ తాలూకాలు అందరికీ కూడా ఓట్లు, అంటే తాలూకా ప్రెసిడెంట్ సెక్రటరీస్ కి, అదేవిధంగా జిల్లా ఆఫీస్ బేరర్లకి అందరూ కూడా ఓట్లు ఉంటాయి. వీళ్ళంతా కూడా మెజారిటీ ఓట్లన్నీ మాకే వస్తాయి. డెఫినెట్ గా మేమే విజయం సాధిస్తాం. ఇంటి పరిస్థితుల్లోని కూడా వెనకడుగు వేసేది లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మా పోటీ నాయకత్వం ఏదో ఉందో, ప్రజెంట్ నాయకత్వం ఏదో ఉందో ఆ నాయకత్వం చిత్తుగా ఓడిపోతుంది. 5/1/2014 మేము అఖండ విజయంతో మేము ప్రమాణ స్వీకారం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం.